అందరికీ నమస్కారం అండి. ఎస్ఎల్ తెలుగు స్టోరీస్కి స్వాగతం. నేను చెప్పబోయే కథ మయూరి, ఎపిసోడ్ నంబర్ 9. మరిన్ని కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. టిఫిన్ చేస్తున్న మయూరి చలంలకు చట్నీ వేస్తూ, మయూరి, ఇంతకీ మీ మామయ్య ఆ కారులో నిన్ను ఎక్కడికి తీసుకుని వెళ్ళాడు అంటూ తెలుసుకునే ప్రయత్నం చేసింది లలిత. లలిత, తినేటప్పుడు ఎందుకు మాట్లాడడం? ముందు ప్రశాంతంగా తిన నువ్వు అన్నాడు చలం. మీరు పిల్లలను కంట్రోల్ చేసి అదే అలవాటయ్యి రిటైర్మెంట్ అయిన తరువాత పిల్లలు ఎవరూ లేక నన్ను పిల్లలా అనుకుని ప్రతి దానికి నన్ను కంట్రోల్ చేస్తున్నారు అని కొంత అలకతో అంది లలిత. ఆ మాటతో టిఫిన్ చేస్తున్న మయూరి వాళ్ళ సార్ ముందు లలితను స్టూడెంట్ లాగా ఊహించుకొని నవ్వుతూ తింటూ ఉండగా ఒక్కసారిగా పరంపోయింది. దాంతో లలిత, చలం ఇద్దరూ కంగారు పడి చలం మంచినీళ్లు పట్టిస్తుంటే లలిత మయూరి మాడుపై అరచేతితో నిదానంగా కొడుతూ ఉంది. ఇద్దరూ కంగారు పడుతూ తనపై వాళ్ళు చూపుతున్న ప్రేమను చూసిన మయూరి కంట కన్నీరు మొదలయ్యింది. అందుకే తినేటప్పుడు మాట్లాడకూడదని మన పెద్దలు ఎప్పటి నుంచో చెబుతూ ఉంటారు. అవేమీ నువ్వు పట్టించుకోవు అంటూ లలితపై చిరుకోపం ప్రదర్శించాడు చలం. అవునండి, మీరందే నిజమే. అనవసరంగా పిల్లను మాట్లాడించాలనుకుని ఏదో వాగాను అంటూ బాధతో అంది లలిత. అమ్మా, మీరు ఏమీ చేయలేదు. ముందు మీరు బాధపడకండి, తప్పంతా నాదే అంటూ అంది మయూరి. ఇందులో నీ తప్పు ఏముంది మయూరి? అంతా నాదే తప్పు అంటూ ఉన్న లలితతో, అమ్మా, నీ తప్పు కాదు, కానీ చెబితే మరి నన్ను మీరు ఏమీ అనుకోకూడదు అన్నట్లు తల ఊపింది లలిత. మయూరి ఏమి చెబుతుందో అని చలం, లలిత ఆమె వైపు చూస్తూ ఉన్నారు. అది అమ్మా, నేను మిమ్మల్ని సార్ ముందు భయపడుతూ యూనిఫామ్లో ఉన్న పిల్లల మిమ్మల్ని ఊహించుకొని నవ్వుతూ ఉంటే ఇలా అయ్యింది అని చిరునవ్వుతో అంది మయూరి. దాంతో చలం కూడా నవ్వుతూ ఉంటే లలిత మాత్రం సరదాగా అల్లరి పిల్ల అంటూ ముద్దుగా నవ్వుతూ చేత్తో మయూరిని ఒకటి వేసింది. ఇంతలో ల్యాండ్లైన్ ఫోన్ రింగ్ అవుతుంది. అది విన్న లలిత, మీరు ఉండండి, నేను వెళ్ళి చూస్తాను అంటూ వెళ్ళి ఫోన్ రిసీవర్ తీసుకొని, హలో, ఎవరండి? అమ్మా, నేను మధుని. మధు నువ్వా అంటూ ఎంతో ఆనందంగా, ఏమండి మన చిన్నోడు ఫోన్ అని చెప్పి మరలా కొడుకుతో మాట్లాడుతూ, ఎలా ఉన్నావు? కోడలు పిల్లలు ఎలా ఉన్నారు? అందరూ బాగానే ఉన్నారమ్మా. అమ్మా, నాకు నిన్ను చూడాలని ఉంది. నువ్వు నాన్న ఇక్కడికి వచ్చేయండి, మాతో పాటు ఇక్కడే ఉందురు అంటూ ఎంతో బెంగగా అన్నాడు మధు. ఆ మాట నన్ను కాదు, మీ నాన్నని అడుగు అని చెప్పి ఫోన్ చలం చేతికి ఇచ్చింది లలిత. హలో మధు, ఎలా ఉన్నావు? బాగానే ఉన్నాను నాన్నగారు.
మీరు అమ్మ నా దగ్గరకు వచ్చేయండి. మనం అందరం కలిసి ఇక్కడే ఉందాము అంటూ అడిగాడు మధు. లేదురా, మాకు ఇక్కడ అలవాటయ్యింది. అక్కడికి వచ్చినా మేము ఉండలేము. అయినా ప్రతి దసరా సంక్రాంతి సెలవులకు మీరు వచ్చి వెళ్తున్నారు కదా, అది చాలులేరా మాకు అంటూ మాట్లాడుతూ ఉండగా, సార్ ఒకసారి ఆ ఫోన్ నాకు ఇవ్వండి, నేను మధుతో మాట్లాడతాను అంటూ మధు ఎప్పటినుంచో తెలిసిన వ్యక్తిలా అడిగింది మయూరి. తన చేతిలో ఉన్న రిసీవర్ను మయూరి చేతికి ఇచ్చాడు చలం. హలో హలో అంటూ ఉన్న మధు మాటను వింటూ కంటతడి పెట్టుకుంటూ హలో అంది మయూరి. మీరు నా పేరు మయూరి, నేను మీ ఇంట్లో ఉంటున్నాను. అవునా, మీరు ఏం చేస్తూ ఉంటారు? నేను మీ నాన్నగారి స్టూడెంట్ను. చిన్న పని మీద వచ్చాను. 2 రోజుల్లో ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అంటూ సమాధానం చెప్పింది మయూరి. మీరు ఏమీ అనుకోకుంటే మిమ్మల్ని ఒక మాట అడగనా అంటూ అడిగింది. అడగండి అన్నాడు మధు. మధు, నన్ను ఒక్కసారి అక్క అని పిలుస్తారా? మధుకి ఏమీ అర్థం కాలేదు. ఎందుకు ఈమె అలా అడుగుతూ ఉంది అనే ఆలోచనలతో వెంటనే, మీరు ఒకసారి మా అమ్మకు ఫోన్ ఇస్తారా అని అన్నాడు మధు. అమ్మా, మీతో మాట్లాడాలని అన్నారు అంటూ నిరుత్సాహంగా తన చేతిలో ఉన్న రిసీవర్ను లలితకు ఇచ్చేసి పక్కకు వెళ్ళింది మయూరి. మధు, చెప్పు. అమ్మా, ఆమె ఎవరు? నాన్న స్టూడెంట్ అంటూ ఎవరు వస్తే వాళ్ళను రానిచ్చి ఇంట్లో ఉంచుకుంటారా? ఈ రోజుల్లో ఎవరిని పడితే వారిని నమ్ముతారా అంటూ ఉండగా, మధు, ఆ పిల్ల మంచిదేరా, పైగా మీ నాన్న స్టూడెంట్, ఇంకా వాళ్ళ తమ్ముడు కనబడక చాలా సంవత్సరాలు అవుతుందంట. అందుకే నిన్ను అక్క అని పిలవమని అడిగిందిరా. అమ్మా, ఎప్పుడో చిన్నతనంలో చదివినట్లే ఇప్పుడు కూడా ఉంటానని అనుకుంటూ ఉన్నావా? అసలు నిజంగా ఆమె నాన్న స్టూడెంట్ అవునో కాదో ముందు తెలుసుకోండి. మీ నాన్న స్టూడెంటేరా. ఆమె జీవితాన్ని గురించి పుస్తకం రాయాలని మీ నాన్నను అడిగి రాయించుకుంటుంది. ఏమో అమ్మా, మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి. నేను చెప్పాల్సింది చెప్పాను అని చెప్పి ఫోన్ కట్ చేశాడు మధు. మధుతో మాట్లాడింది అంతా పక్కనే ఉన్న మయూరి విని ఏమి అనుకుంటుందో అని అనుకుంటూ, మయూరి ఏమీ అనుకోకు, మేము ఇద్దరమే ఇక్కడ ఉంటున్నాం కదా, అందుకని వాడికి మా మీద జాగ్రత్త ఎక్కువ, అందుకే అలా మాట్లాడాడు అని అంది లలిత. ఫోన్లో మధు లలిత మాట్లాడుతూ ఉండగా అవి వింటున్న చలం మనసులో ఒక్కసారిగా ఒక ఆలోచన వచ్చింది. దాని గురించి ఆలోచిస్తూ మయూరి వైపు అనుమానంగా చూస్తూ తనను గమనిస్తున్నాడు చలం. ఏమండి, మధు ఎందుకో గాని మన గురించి భయపడుతున్నాడు. వాడి పిచ్చి కానీ మనకేమవుతుంది చెప్పండి అంటూ మాట్లాడుకుంటూ లోపలికి వెళ్ళింది లలిత.
ఇంతకీ మయూరి ఎవరు? చలం దగ్గర చదువుకున్న స్టూడెంటేనా? మధుకి మయూరిపై వచ్చిన అనుమానం నిజమవుతుందా? ఇక ఇదంతా మనం తరువాయి భాగంలో చూద్దాము. నా కథ నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.